4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి గొప్ప అనుభవశాలి. దయచేసి రండి. అలాగే సీనియర్ నాయకులు కూడా రావాల్సిందిగా కూర్చుని. నిజామాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఇక పసుపు బోర్డు ఇచ్చేస్తామని మాట్లాడి ఆ రోజు రైతుల దగ్గర బాండ్ పేపర్ రాసి ఇచ్చినటువంటి వ్యక్తి ఇంతవరకు పసుపు బోర్డు ఎక్కడ. हमारे टॉन से पहले तो मैं तहे दिल से शुक्रिया अदा करना चाहूँगी। मेरी एक आवाज़ पे आप लोग यहाँ पर जो मौजूद हैं, जिस तरह आप लोगों के दिल में आपके अपने शकील भाई मौजूद है, उनके लिए मोहब्बत मौजूद है, उसके लिए मैं तहे दिल से आप लोगों का शुक्रिया अदा करना चाहूँगी। ఇప్పుడు దాకా అందరూ తెలుగులో చెప్తున్నారమ్మా, అందుకోసం నేను హిందీలో చెప్తున్నా. అందరికీ హిందీ అర్థం అవుతుంది కదా. తెలుగులో చెప్పాలంటే తెలుగులో కూడా చెప్తా, हिंदीలో చెప్పాలంటే हिंदीలో కూడా. वही मोहब्बत हमारे बाजी रेड्डी अन्ना को देने का है जो एमपी के लिए खड़े हुए हैं, क्योंकि हमारे दिल्ली में हमारे आदमी बैठना है, यानी कि हमारे एमपी साहब जाके दिल्ली में बैठेंगे तो अपने गली के काम आसान हो जाएंगे. हमारे गली में अभी भी आपका शेर जिंदा है, लेकिन दिल्ली में भी ये शेर को बिठाना जरूरी है. दिल्ली में भी ये शेर को बिठाना जरूरी है. शेर घायल है इस वक्त, लेकिन जब हील हो जाएगा वापस आएगा तो सबको बताएगा. सबको मालूम है जंगल में शेर जब थोड़ी सी घायल हो जाता है तो थोड़ा आराम करता है, जब आराम खत्म हो जाएगा तो फिर सारे. शुक्रिया अदा करती हूँ. जिस तरह से आप मोहब्बत हम लोगों को देते आए हैं, उसी तरह 13 मई को जाके आप लोगों को अपना कीमती वोट कार के निशान को जो ना देना है. जो సగం పంట ప్రైవేట్ వ్యాపారస్తులు అమ్ముకున్నారు, సగం పంట కొనే పరిస్థితులు లేరు. భయపడుతున్నారు రైతులు. గవర్నమెంట్ కొంటే పైసలు ఇష్టం లేదో అని భయపడుతున్నారు. గవర్నమెంట్ అమ్ముతలేరు. ఎక్కడ పోవాలి వాళ్ళు? ఇవాళ చూస్తున్నాం మనం. దాన్ని అతికిన తర్వాత బస్సు యాత్ర చేస్తారు మన కోసం. అలాంటి వ్యక్తపడుతున్న బాధల్ని మనం అర్థం చేసుకోవాలా. వారు నా మీద నమ్మకం నుంచి ఈ 6-7 నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థిగా నాకు సీట్ ఇచ్చింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. మీ అందరూ ఆశీర్వదిస్తే తప్పకుండా ఎంపీ గెలుస్తానే. గతంలో ఎంపీ కాకుండా నేను గెలిస్తే ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు, ఈ ప్రాంతాల సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. అవి ఏంటంటే దేశంలో బీజేపీ చెప్తున్నారు దేశంలో 64 ఫ్యాక్టరీలు తెరిపించమంటారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేరు నేను అడుగుతున్నా. రెండవది బోధన నుంచి బీదర్ రూట్, బోధన నుంచి బీదర్ రూట్ రైల్వే లైన్ కావాలంటున్నారు. తప్పకుండా నేను సాధిస్తాను మనం వేస్తున్నా. అదేవిధంగా వాళ్ళు నిజామాబాద్ తిరుపతి ట్రైన్ స్టార్ట్ అయింది కానీ రావడం లేదు. ఇక్కడికి టికెట్లు కొనుక్కున్నారు కానీ ట్రైన్ రాదు. అదే మన నిజామాబాద్ ఎక్కుతున్నారు తిరుపతికి. అది కూడా స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది